హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి మోహన్ క్రియేషన్స్. నేను మీ అంబటి మోహన్. ఫ్రెండ్స్, ఈరోజు మరో సరికొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఏపీ వివిపి నోటిఫికేషన్గా వీరు రిలీజ్ చేయడం జరిగింది. దీనిని ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్సింగ్ బేసిక్ కింద ఉన్న డిసిహెచ్ఎస్లోని వేకెన్సీస్ను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో మొత్తం ఎన్ని వేకెన్సీస్ను వీరు భర్తీ చేయనున్నారు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేటివి ఎలా ఉండాలి, ఏజ్ లిమిట్ అనేది ఎలా ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుంది అన్న పూర్తి వివరాలను నేను ఈ వీడియోలో మీకు తెలియబోతున్నాను. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను మీరు తెలుసుకోగలరు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక ఈ నోటిఫికేషన్ని 13/3/2025 తేదీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 13/3/2025 తేదీ నుంచి 21/3/2025 తేదీ వరకు ఇక్కడ తెలియజేసినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా లాగిన్ అయ్యేసి అప్లై అయితే చేయవచ్చు అని అయితే వీరు తెలియజేయడం జరిగింది. ఇందులో ఏ వేకెన్సీస్ అను వీరు భర్తీ చేయనున్నారో ఇప్పుడు చూసినట్లయితే కనుక ల్యాబ్ టెక్నీషియన్కు సంబంధించి ఒక వేకెన్సీస్ ఉంది. ఇది కాంట్రాక్ట్ విధానం కింద ఓసీకి కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, రోస్టర్ పాయింట్స్ ప్రకారం దీని సెలక్షన్ కమిటీ వచ్చేసి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, అంటే కలెక్టర్ ఆధ్వర్యంలో సెలక్షన్ అయితే చేయడం జరుగుతుందని అయితే తెలియజేశారు. పే స్కేల్ విషయానికి వచ్చినట్లయితే 32,670 రూపాయలు పర్ మంత్ శాలరీని అయితే వీరు పే చేయడం జరుగుతుంది. ఆడియోమెట్రిషియన్కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. కాంట్రాక్ట్ విధానం కింద ఓసీకి ఒకటి, ఎస్సీకి ఒకటి కేటాయించడం జరిగింది. దీనికి శాలరీ 32,670 రూపాయలుగా కేటాయించడం జరిగింది. బయో స్టాటిస్టిషియన్కి సంబంధించి ఒక వేకెన్సీ అవుట్సోర్సింగ్ విధానం కింద ఉందండి. దీనికి 18,500 రూపాయలు మంత్ శాలరీ పే చేయడం జరుగుతుంది. థియేటర్ అసిస్టెంట్కి సంబంధించి ఒక వేకెన్సీస్ ఉంది. దీనికి 15,000 రూపాయలు శాలరీ పే చేయడం జరుగుతుంది. జనరల్ డ్యూటీ అటెండెంట్కి సంబంధించి అత్యధికంగా 22 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది అవుట్సోర్సింగ్ విధానం కింద భర్తీ చేయడం జరుగుతుంది. ఇందులో బీసీబీకి 2, ఈడబ్ల్యూఎస్కి 2, ఓబీసీకి 8, ఎస్సీకి 3, బీసీఏకి 2, పీహెచ్కి 1, ఎస్టీకి 1, బీసీడీకి 2, బీసీఈకి 1 కేటాయించడం జరిగింది. దీనికి శాలరీ 15,000గా ఇవ్వనున్నారు. సబార్డినేట్కి సంబంధించి 3 వేకెన్సీస్ ఉన్నట్లు తెలియజేశారు. ఇందులో ఎస్సీకి 1 వేకెన్సీ కేటాయించడం జరిగింది, ఎస్టీకి 1 వేకెన్సీ కేటాయించడం జరిగింది, ఓబీసీకి 1 వేకెన్సీ కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, శాలరీ వచ్చేసి 15,000 రూపాయలుగా ఇవ్వడం జరుగుతుందని అయితే తెలియజేశారు. మొత్తం 30 వేకెన్సీస్ను ఈ నోటిఫికేషన్ ద్వారా వీరైతే భర్తీ చేయడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక ల్యాబ్ టెక్నీషియన్కి మస్ట్ అండ్ షుడ్గా డిఎంఎల్టీ ఆర్ బిఎస్ఎంఎల్టీలో పాస్ అయి ఉండాలి, లేదా వొకేషనల్ ఎంఎల్టీ చేసిన వారు అయితే కనుక గవర్నమెంట్ హాస్పిటల్స్లో 1 ఇయర్ అప్రెంటిస్షిప్ చేసి ఏపీ పారామెడికల్ బోర్డులో సర్టిఫికేట్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే కనుక అటువంటి అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కు అప్లై చేసుకోవచ్చు అని అయితే తెలియజేయడం జరిగింది. ఆడియోమెట్రిషియన్కి సంబంధించి మస్ట్ అండ్ షుడ్గా ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండి బీఎస్సీ ఆడియాలజీ ఆర్ డిప్లొమా ఇన్ ఆడియోమెట్రీ టెక్నీషియన్ కోర్సును ఉత్తీర్ణత సాధించి ఉండాలని అయితే వీరు తెలియజేయడం జరిగింది. లేదా బీఎస్సీ డిగ్రీ ఇన్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ సైన్సెస్లో ఆర్ బ్యాచులర్ ఇన్ ఆడియాలజీ, స్పీచ్ అండ్ లాంగ్వేజెస్ పెథాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అని అయితే తెలియజేయడం జరిగింది. బయో స్టాటిస్టిషియన్కి సంబంధించి మస్ట్ అండ్ షుడ్గా అతను గ్రాడ్యుయేషన్ విత్ స్టాటిస్టిక్స్ అనేది పాస్ అయి ఉండాలి. వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా బీఏ మ్యాథ్స్ ఆర్ ఎకనామిక్స్ ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది. లేదా బీఎస్సీ మ్యాథ్స్ చేసిన వారు లేదా బీఎస్సీ స్టాటిస్టిక్స్ చేసిన వారు కూడా ఉత్తీర్ణ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అని అయితే తెలియజేయడం జరిగింది. థియేటర్ అసిస్టెంట్కి సంబంధించి మాస్టర్ అండ్ షుడ్గా ఎస్ఎస్సీ ఆర్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, లేదా దానికి సమానమైన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలని తెలియజేశారు. మినిమం 5 years నర్సింగ్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది. జనరల్ డ్యూటీ అటెండెంట్కి సంబంధించి 10th క్లాసు ఆర్ ఎస్ఎస్సి ఈక్వలెంట్ కోర్సు ఏదైనా సాధించి పాస్ అయి ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయి ఉండాలని అయితే వీరు తెలియజేయడం జరిగింది.
ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక అప్పర్ ఏజ్ లిమిట్ అయితే 42 సంవత్సరాలకు ఇవ్వడం జరిగింది. ఈ 42 సంవత్సరాలు అనేది దాటకుండా 42 సంవత్సరాల లోపు ఉన్నవారు అర్హులైన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అనేది తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ విత్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ కల్పించారు. ఎక్సెస్ సర్వీస్ మెన్ పిల్లలకి 3 years ఏజ్ రిలాక్సేషన్ కల్పించడం జరిగింది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ కల్పించారు ఫ్రెండ్స్. ఈ ఏజ్ రిలాక్సేషన్తో కలుపుకొని ఇక్కడ 52 సంవత్సరాల లోపు ఏజ్ కలిగిన వారు అర్హులనైతే తెలియజేయడం జరిగింది. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే కనుక ఇక్కడ వీరు తెలియజేసిన అడ్రస్ మీద మనమైతే అప్లికేషన్ ఫీజుని అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓసీ క్యాండిడేట్స్కి 350 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి 250 రూపాయలు అప్లికేషన్ ఫీజుగా కేటాయించడం జరిగింది. ఫిజికల్ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా అప్లై చేసుకోవచ్చు అని అయితే తెలియజేయడం జరిగింది. అప్లికేషన్ ఫీజును పే చేసేటప్పుడు ఇక్కడ తెలియజేసిన బ్యాంకుకి ఇక్కడ తెలియజేసిన అడ్రస్ ద్వారా మీరైతే పే చేయాల్సి ఉంటుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. మెథడ్ ఆఫ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే కనుక మొత్తం 100 మార్కులకు మెథడ్ ఆఫ్ సెలక్షన్ అనేది ఉంటుంది. ఈ మెథడ్ ఆఫ్ సెలక్షన్లో 75% మార్కులని వారు సాధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లోంచి తీసుకోవడం జరుగుతుంది. మిగతా 10% ఆఫ్ మార్క్స్ని వారి యొక్క రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ నుంచి తీసుకోవడం జరుగుతుందని అయితే తెలియజేశారు. మిగతా 15% ఆఫ్ మార్క్స్ని వచ్చేసి కోవిడ్ టైంలో కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ బేసిక్ కింద మీరు జాబ్ చేసినట్లయితే కనుక సర్వీస్ అందించినట్లయితే దాని నుంచి వీరైతే మీ సర్వీస్లోంచి 15% ఆఫ్ వెయిటేజ్ని ఈ 100% ఆఫ్ మార్కులకి కలపడం జరుగుతుంది అని అయితే తెలియజేశారు. ఇక్కడ ఆ వెయిటేజ్ని ఏ విధంగా తీసుకుంటారు, ఏ ఏరియాలో పనిచేస్తే ఎంత పర్సెంటేజ్ తీసుకుంటారు ఇక్కడ చూసినట్లయితే ట్రైబల్ ఏరియాలో వర్క్ చేసినట్లయితే కనుక మీరు 2.5 మార్క్స్ని కలపడం జరుగుతుంది. రూరల్ ఏరియాలో కనుక సర్వీస్ చేసినట్లయితే 2 మార్క్స్ని కలపడం జరుగుతుంది. అర్బన్ ఏరియాస్లో సర్వీస్ చేసినట్లయితే కోవిడ్ టైంలో 1 మార్క్ని కలపడం జరుగుతుందని అయితే వీరు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కు అప్లై చేసే ముందు అభ్యర్థులు ఒకసారి నా డిస్క్రిప్షన్లో ఇవ్వబడినటువంటి ఈ అఫీషియల్ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాత ఈ నోటిఫికేషన్కు అప్లై చేయడం మంచిది. అలాగే ఈ నోటిఫికేషన్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ని కూడా నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. త్రూ ఆ లింక్ ద్వారా కూడా మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అని అయితే తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్త వారు చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.